జైపూర్ నగరంలో రవి మరియు అమిత్ అనే ఇద్దరు యువకులు వేరువేరు నేపథ్యాల నుండి వచ్చారు. రవి ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అమిత్ ఒక గొప్ప వ్యాపార కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి విజయవంతమైన వ్యాపారవేత్త. ఇద్దరూ విభిన్న జీవితాల నుండి వచ్చినా కాలేజీలో కలిసిపోయి మంచి స్నేహితులయ్యారు. రవి నిరాడంబరత, కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఎదగాలనే లక్ష్యంతో జీవించేవాడు. కాని అమిత్ మాత్రం భిన్నంగా ఉండేవాడు. అతనికి సులభంగా డబ్బు సంపాదించాలని, అది కూడా ఎలాంటి కష్టం లేకుండా రావాలని ఆశ. ఖరీదైన బట్టలు, లగ్జరీ కార్లు, పెద్ద పార్టీలే అతని జీవిత భాగమయ్యాయి. అతని చుట్టూ ఉన్న స్నేహితులు కూడా అతనిలానే డబ్బుతో సరదాగా గడిపేవాళ్లు. ఒక రోజు అమిత్ రవిని ఓ నైట్ క్లబ్కి రావాలని కోరాడు. ఒక్కసారి రా, సరదాగా గడిపేద్దాం అన్నాడు అమిత్. నాకు అలాంటి ప్రదేశాలు నచ్చవు అమిత్. మన జీవితం భవిష్యత్తులో ఎలా ఉండాలో ఇప్పుడే తీర్చిదిద్దుకోవాలి అని రవి చెప్పినా అమిత్ రవిని రమ్మని బలవంత పెట్టాడు. చివరకు అమిత్ ఒత్తిడితో రవి వెళ్లాల్సి వచ్చింది. క్లబ్లో అమిత్ అతని స్నేహితులతో కలిసి గ్యాంబ్లింగ్లో పాల్గొన్నాడు. తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బును పోగొట్టుకున్నాడు. కాని అమిత్కు అది పెద్ద విషయం అనిపించలేదు. రవి మాత్రం అసహనంగా అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు. కొన్ని నెలల తర్వాత అమిత్ ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తండ్రిని సహాయం కోరినా నీ తప్పులకు నువ్వు బాధపడాల్సిందే అంటూ నిరాకరించాడు. దాంతో అతని స్నేహితులు కూడా అతన్ని వదిలేశారు. అమిత్ ఒంటరిగా దిక్కుతోచని పరిస్థితిలో నిలబడ్డాడు. అదే సమయంలో రవి తన కృషితో పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగాన్ని పొందాడు. ఒకరోజు అమిత్ రవిని కలవడానికి వెళ్లాడు. రవి, నన్ను క్షమించు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాడు అమిత్. అమిత్, నేను ఎన్నిసార్లు చెప్పానో గుర్తుందా? మనం ఎవరితో తిరుగుతామో వాళ్ల ప్రభావం మన మీద పడుతుంది. నువ్వు ఎవరితో ఉంటే వాళ్లలా మారిపోతావు. ఈ రోజు నీ పరిస్థితికి కారణం నువ్వే అన్నాడు రవి. ఆ మాటలు అమిత్ హృదయాన్ని తాకాయి. అతను తన పొరపాటును గ్రహించాడు. చెడు అలవాట్లను వదిలి రవిని ఆదర్శంగా తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. క్రమశిక్షణగా కష్టపడి పనిచేస్తూ నెమ్మదిగా తన జీవనాన్ని మళ్లీ గాడిలో పెట్టుకున్నాడు. నీవు ఎవరితో గడుపుతున్నావో నీ భవిష్యత్తు వారి ద్వారా నిర్ణయించబడుతుంది. మంచి వ్యక్తులతో ఉంటే విజయం నిన్ను వెంబడిస్తుంది.